శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 18, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తిథి చతుర్దశి, ఉదయం 8:25 వరకు, ఉపరి అమావాస్య, వారం బుధవారం, నక్షత్రం పూర్వభాద్ర, తెల్లవారుజామున 5:21 వరకు, ఉపరి ఉత్తరాభాద్ర, యోగం శుభ, తెల్లవారుజామున 4:01 వరకు, ఉపరి శుక్ల, కరణం శకుని, ఉదయం 8:25 వరకు, చతుష్పాద, రాత్రి 7:43 వరకు, ఉపరి నాగ. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 9:37 నుండి 11:10 వరకు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం మధ్యాహ్నం 12:20 నుండి 1:53 వరకు. దుర్ముహూర్తం పగలు 11:51 నుండి 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:46 వరకు. గుళికా కాలం ఉదయం 10:45 నుండి 12:16 వరకు. యమగండం ఉదయం 7:44 నుండి 9:14 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:13 నుండి 8:38 వరకు. సంగవ కాలం ఉదయం 8:38 నుండి 11:03 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:03 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 3:53 వరకు. ఆబ్దిక తిథి ఫాల్గుణ అమావాస్య. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:18 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:51 వరకు. నిషేధి కాలం రాత్రి 11:51 నుండి 12:39 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 సూర్యరాశి మీనం, చంద్రరాశి కుంభం మరియు మీనం. ఈ రోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభ రాశి కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిథున రాశి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. కర్కాటక రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. కన్యారాశి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తులారాశి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపడతారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చిక రాశి సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనుస్సు రాశి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కుంభరాశి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనరాశి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముత్తునుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.